వైద్య విద్య ద్వారా ఇక్కడ 10th రాశాను కదా. రాస్తూ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వైద్య పెద్ద భాష ద్వారా ఇక్కడికి వచ్చి చదువుకోవడం వల్ల మీరు చెప్పే సబ్జెక్ట్ నాకేం అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఫౌండేషన్ లేదు కదా. ఫౌండేషన్ ఉంటే ఒక సబ్జెక్ట్ అర్థమైంది. ఫౌండేషన్ లేకపోవడం వల్ల సబ్జెక్ట్ అర్థం కాకపోవడం, మీరు కొట్టే కుట్టుడికి మీరు పెట్టే తొడపాసానికి ఎన్ని అవసరం, అబ్బాయి మాత్రం మళ్ళీ అవసరం చేసుకుంటే ఇవన్నీ అవసరమయ్యి అసలు ఈ వయసు తమ్ముంది. నేను స్వతహాగా ఈ మన పిల్లల కంటే నేను అందరికీ కొద్ది పెద్దోడే ఉంటాను. నాకు 52 సంవత్సరాలు సార్. అక్కడ వైద్య విద్య చదువుకుంటూ ఒక టీచర్ పరిచయం అయ్యి నైట్ పోతూ 7th క్లాస్ ఎగ్జామ్ రాసి 7th పాస్ అయినాక 8th చదువుకుంటూ వచ్చి 10th కూర్చుంటే ఈసారి పాపం కొట్టినోడు కాదు కొట్టినోడు. ఇక ఒకనొక రోజు మన పిఎస్ఆర్ అంటే గుంటూరు వెంకటేశ్వర గారు, అసలు నీ ప్రాబ్లం ఏంటంటే సార్, నాకు ఈ సంగతి చదవాలని కోరిక ఉంది కానీ నేను చదువుకోలేకపోతాను, నాకు సబ్జెక్ట్ అర్థం కావట్లేదంటే ప్రతిరోజు సబ్జెక్ట్ కానీ ఇప్పుడు మన రామాలయం ఉంటాంగా అక్కడ చిన్నపాటి సభ్యులు గోదావరి తీసిపోయి A to Z అనే సబ్జెక్టులు చెప్పాడు సార్. అప్పటికి జనవరి కల్లా మందిలో కలిసిన మళ్ళీ వీళ్ళు కలిసి ఒకే ఒకసారి సార్ మీరు ప్రతిరోజు స్లిప్ టెస్ట్ పెట్టారు. స్లిప్ టెస్ట్లో చక్రపాణి కంటే నాకు 6 మార్కులు ఎక్కువ వచ్చింది సార్. 6 మార్కులు నాకు 2 మార్కులు వాడు నాతో మనోడు బాగా చదువుతాడు కదా సార్. నేనేమనుకున్నాను వాడు IAS లెవెల్ ఉండాలని అనుకున్నాను. ఎందుకంటే వాడు అట్లా చదివితే అసలు సబ్జెక్ట్ తిరగపోయేది, ఇది పోయి ఆయన నాలుగు చదివేటోడు. అంత మంచి చదివేటోడు ఏంది, నేను చదవాలని నాకు కోరుకుంటే నేను చదువుకోలేకపోతున్నా. మీరేమో గ్రామం చెప్పుకుంటూ వీళ్ళందరూ రాశారంటే రాశారనేది నీ సగం కూడా రాయిపోయింది చెప్పేది. మళ్ళీ ఇంటికి పోయి ఇంకొక నోట్స్ తీసుకుని రాసుకోవాల్సి వచ్చేది. అట్లా సరే జనవరి కల్లా సారు వల్ల కొంచెం ఇక పాస్ మార్కులు వచ్చే కాడికి వచ్చింది. అమ్మాయి బతికిపోయిన పాస్ అవుతాననే ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చిన తర్వాత ఇక ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ హిందీలో 2 మార్కులతో పోయింది సార్. హిందీలో 2 మార్కులతో పోతే రియాల్వేషన్ పెట్టి కలిసి వచ్చింది. కలిసి రాగానే పోయి CRPF క్యాంప్ నడుతుంది ఖమ్మంలో. సెలెక్ట్ అయిన తర్వాత కాల్ లెటర్, ఇంటికి లెటర్ వచ్చిన తర్వాత అందులో NOC ఇవ్వాలి కదా. ట్రైనింగ్ పీరియడ్ ఏదైనా అయినా తల్లిదండ్రులు అబ్జెక్షన్ పెట్టొద్దని మా అమ్మని చెప్పి పొయ్యిలు పడేసింది. ఏంటంటే అదేదో బతుకున్నా సత్యన సంబంధం లేదని సంతకం పెట్టాలని లెటర్ వచ్చింది, అది నీకు ఎందుకు రాదు, తల్లి గవర్నమెంట్ ఉద్యోగం కదా, నువ్వు అక్కడ చేసిన మా అమ్మ అంటే వద్దొద్దయ్యా, మనకి భూమి ఉంది, మన కుటుంబం పెద్దది, నువ్వు పోయి బాటిల్ చచ్చిపోతే నువ్వు ఏది రా అని మా అమ్మగారు పంపలేదు. తర్వాత మళ్ళీ ఓపెన్ డిగ్రీ రాసింది సార్. ఓపెన్ డిగ్రీ రాస్తే ఇంట్లో మళ్ళీ ఇష్యూస్ అయినాక మళ్ళీ రాలేక ఇక సరిగ్గా అక్కడే ఉండిపోయినాం. ఇక తర్వాత ఈ లోపల స్పోర్ట్స్ నేషనల్ ప్లేయర్ కబడ్డీ ఉంది. స్పోర్ట్స్ ఆడుకుంటూ ఏదైనా ఒక గేమ్ ఇండియాకి ఆడాలనే కలిసి పెట్టుకుంటే అట్లా పోతున్న సార్. సెకండ్ వాళ్ళని లేకపోవడం ఇండియాకి మ్యాచ్ ఆడలేక అదొకటి బ్యాన్ అయిన తర్వాత ఏం చూస్తారు, ఇట్లా పెళ్లి చూపు చూసే పని మీద ఉన్నారు. సెలక్షన్ ఏం చేస్తారు, స్టేట్ సెలక్షన్ చేసిన సార్ ఇట్లా హైట్ చూస్తారు. నేను హైట్ తక్కువ ఉంటాను, 6 అడుగులు ఉన్నాను, మంచి నేను అక్కడ గేమ్ ఉందని హైట్ లేదు. దానివల్ల పక్క పెడుతున్నసరికి నేను మళ్ళీ ఏం చేసిన సరే ఇదంత కాదని ఇక స్టేట్ మీట్లు ఆడుకుంటా ఇట్లా కాలం పెడుతుంది. ఈ లోపల సంబంధాలు చూడటం మొదలుపెట్టి నేను పెళ్లి చేసుకుని నేను ఇండియాకి మ్యాచ్ ఆడాలని ఒప్పుకోవాలి. అది కబడ్డీ ఆడితే ఏమవుతుందా, నీకు ఏదైనా ఒక ఉద్యోగం తింటే ఏమవుతుంది, కానీ కబడ్డీ ఆడితే ఉంటుంది ఇంట్లో వాళ్ళు అంటారు. అట్లా ఇక లాస్ట్కి నేను ఇట్లా పెళ్లి చేసుకోను, నాకంటే ఎత్తున్న అమ్మాయి కావాలి, డిగ్రీ చదువుకోవాలి, అట్లా నేను పెళ్లి చేసుకుంటే అట్లా చూడండి అని చెప్పి మా ఒక గరక పెట్టి అదేందులో అదే కోరిక రాను. మళ్ళీ 10th నాకంటే ఆగిపోయింది సార్. పాస్ అంటే 10th డిగ్రీ చదువుతుందంటే పిల్లగాలు కొట్టి పిల్లగాలు ఎంత చదువుతారో అర్థమవుతుంది. నీ 10th నాకు ఎప్పటికి 10th క్లాస్ చేసుకుని నేనేం చేసుకోను, కుదరదంటే డిగ్రీ చదివి ఎర్రగుండి నాకు అడిగేసుకున్నా మనీ డాక అట్లా ఒక 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత లాస్ట్కి ఇంటర్మీడియట్తో ఒక అమ్మాయిని మా బంధువులేం కాదు దూరమే చేసుకున్న తర్వాత ఇక ఇంట్లో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నేను ఒక్కడిని వ్యవసాయ కుటుంబం, మాది పొలిటికల్ వ్యవసాయ కుటుంబం వల్ల తమ్ముడు కాంట్రాక్ట్ చేసేది, అన్నయ్య రాజకీయాలు చేసేది. అట్లా ఈ లోపల ఆస్తులు కట్టుకుంటూ వచ్చింది. 2003లో భార్య పిల్లలు తీసుకొని ఖమ్మం వచ్చేసి రియల్ ఎస్టేట్ చేసుకుని మళ్ళీ డిగ్రీ చేయించి టీచర్స్ వస్తాను. పిల్లలు కూడా జాబ్ చేస్తారు. బాబు HSBC ఇచ్చారు, పాప మన వైజాగ్లో MSc డెవలప్మెంట్ సైన్స్ చేసింది గీత యూనివర్సిటీలో. ఇద్దరు జాబ్ చేస్తారు, వెల్ సార్. ఇంకా ప్రాబ్లం ఏం లేదు, అంత హ్యాపీగా సెటిల్ అయినాం. కాకపోతే మన కిషోరంతో నన్ను ఏమన్నా అంటే, అన్న ఇది కాదు కదా, నేను ఒక రోజు కాల్ తీసుకుని వస్తా,
ఒక వారం రోజులు నాకు టైం ఏది ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను గురువు గారు ఎక్కడున్నా ఐదికి పట్టుకొని కలిసి వద్దాం. అట్లా కలిసి వస్తే మనకన్నా కొద్దిగా కనీసం 800 శాతం మనకి ఎంతసేపటికి ఆ రూపాయి కనపడుతుంది, ఇప్పుడు ఈ రూపాయి అట్లా